జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించారు. రాజమహేంద్రవరం వేదికగా జరిగిన జనసేన 5వ ఆవిర్భావ సభలో హామీల వర్షం కురిపించారు. జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను పవన్ వివరించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జనసేన 5వ ఆవిర్భావ సభలో ప్రసంగించిన పవన్ ఎకరాకు 8,000 పెట్టుబడి సాయంతో పాటు చిన్న సన్నకారు రైతులకు 5,000 పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందిస్తామని చెప్పారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం, డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత సిలిండర్లు అందిస్తామని చెప్పారు. రైతుకి సాగు సాయం అందించడానికి బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని జనసేన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 8,000 రూపాయలు సాగు సాయం అందిస్తాం. రైతు రక్షణ భరోసా పథకం కింద 60 సంవత్సరాలు పైబడిన సన్నకారు చిన్నకారు రైతన్నలకి మరియు కౌలుదారులకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ మేము నిర్ణయించాం. మేనిఫెస్టోలో ప్రతి మండలాల్లో శీతల గిడ్డంగులు కానీ, శీతలీకరించగలిగే నిల్వ యూనిట్లు కానీ, వ్యవసాయ ఆహార యూనిట్లు కానీ ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం మేనిఫెస్టోలో. అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. మీరు ముఖ్యంగా యువతకి, తల్లిదండ్రులకి విద్యా భారం అవ్వకూడదు. 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. వైసీపీ అధినేత జగన్ కు పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. జగన్ లాగా బీసీ సభలు పెట్టి వారి కోసం ప్రత్యేక వరాలు ప్రకటించడం తనకు రాదన్న పవన్ కడప పార్లమెంటు సీటు బీసీలకు ఇవ్వగలరా అంటూ జగన్ కు సవాల్ విసిరారు. జనసేన 32 మంది బీసీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిందన్నారు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు లాగా పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని బీసీలకి మహా సదస్సులు పెట్టదు. బీసీలకి అలా చేయాలి ఇలా చేయాలి మాట్లాడదు. నిన్న 32 మంది చేసిన జాబితాలో బీసీలకి అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? మేము బీసీలకి అండగా ఉంటారు. సదస్సులు పెడితే సరిపోద్దా? కడప పార్లమెంట్ మీరు బీసీకి ఇవ్వగలరా? ఏపీ సీఎం చంద్రబాబు పైన పవన్ విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో పదే మాటలు మార్చినందుకు చంద్రబాబు పశ్చాత్తాపడాలన్నారు. చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. కొంతమంది కేవలం డబ్బు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారన్న పవన్ అలాంటి విధానాలను మార్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న పవన్ తన ధైర్యమే తనను ముఖ్యమంత్రిని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.